నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వంపై కక్షిదారులకు అవగాహన కల్పించేందుకు భీమవరం పట్టణంలో 1K వాక్ ర్యాలీ పాల్గొన్న భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి డాక్టర్ బి లక్ష్మీనారాయణ, ఇతర న్యాయమూర్తులు. పెదమిరం మిత్ర మెడికేర్ ఆసుపత్రిలో పోలీస్ సిబ్బందికి మాస్టర్ హెల్త్ చెకప్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. బొండా సుబ్బారావు 11వ వర్ధంతి సందర్భంగా భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీనివాస రామానుజదాస్ చే ఆధ్యాత్మిక ప్రవచనాలు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వంపై ప్రజలకు కక్షిదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సోమవారం భీమవరం పట్టణంలో 1K వాక్ ర్యాలీ నిర్వహించారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెండింగుల్లో ఉన్నాయని, కక్షిదారులు సహృద్భావ వాతావరణంలో మీడియేషన్ ద్వారా రాజీ పడితే తమ విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుని ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చని, కేసుల రాజీకి ప్రత్యేకంగా ట్రైనింగ్ అయిన న్యాయవాదులు నియమించడం జరిగిందని, వారి సేవలు వినియోగించుకోవచ్చని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ అన్నారు. మధ్యవర్తిత్వంపై అవగాహన నిమిత్తం సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి బిఎస్ఎన్ఎల్ కోర్టు కాంప్లెక్స్ వరకు సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తి లక్ష్మీనారాయణ అధ్యక్షతన 1K వాక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జి సురేష్ బాబు, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎన్ జ్యోతి, బెంచ్ మెజిస్ట్రేట్ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలటి యోహాన్, డీఎస్పీ జయసూర్య, డిఎన్ఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ రఘురాం, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు, ప్యానల్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు, లా కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, పారాలీగల్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పిలుపు మేరకు దేశానికి మధ్యవర్తిత్వం అనే నినాదంతో మధ్యవర్తిత్వం మీద ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, అట్లానే సమస్యల్ని కూర్చుని మాట్లాడుకుని, మూడో వ్యక్తి దగ్గర మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అట్లానే మధ్యవర్తి దగ్గర జరిగేటువంటి సంభాషణ కానీ, విధి విధానాలు కానీ ఏవైనా సరే గోప్యంగా ఉంచబడతాయి. అవి రెగ్యులర్ కోర్టులోకి చేరబడవు. కాబట్టి ఎటువంటి కోర్టులో ఒకవేళ మధ్యవర్తిత్వంలో కేసు పరిష్కారం కాకపోయినా న్యాయస్థానంలో తీర్పు రావడానికి ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు ముఖ్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పెండెన్సీని తగ్గించడం కోసం కావచ్చు, లేదా మనం ఇప్పుడు సమయంతో పరిగెట్టే కాలంలోకి వచ్చాం కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా సమయానికి తగిన ప్రాధాన్యతను ఇస్తూ మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలన్న సదవకాశాన్ని, సదుద్దేశంతో దీన్ని ప్రధాన న్యాయమూర్తి గారు ముందుకు తీసుకురొచ్చారు. ఇక్కడ మన భీమవరంలో ఒక 6 న్యాయవాదులు, అట్లనే ఆఫీసర్సు అందరూ హైకోర్టు వారి యొక్క కోర్సులో ట్రైనింగ్ని తీసుకుని మధ్యవర్తిత్వంలో తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం జరిగింది. కాబట్టి రానున్న కాలంలో మా న్యాయవాదులందరికీ, అట్లానే మరింత మందికి ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన కల్పించడం కానీ, నైపుణ్యాన్ని కల్పించడం కానీ జరుగుతుంది. అట్లానే ఇప్పుడు న్యాయ విద్యార్థులు కూడా భవిష్యత్తు మధ్యవర్తిత్వం మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా వారి యొక్క విద్యాభ్యాసం నుంచే ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన ప్లస్ అంతేకాకుండా నైపుణ్యతను కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దీనికి
సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అట్లనే మా న్యాయవాది మిత్రులకి, మా న్యాయ సిబ్బందికి, డిఎన్ఆర్ లా కాలేజీ సిబ్బందికి, స్టూడెంట్స్కి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని పత్రికాముఖంగా మీడియా మిత్రులు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. అట్లనే 15100 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. దానికి మనం ఉచిత న్యాయ సహాయం కోసం డయల్ చేసినప్పుడు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మా దగ్గర ఉన్నటువంటి లీగల్ వాలంటీర్స్ కానీ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కానీ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన కల్పించడానికి కృషి చేస్తారు. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతూ, ప్రముఖ పారిశ్రామికవేత్త భీమవరం అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజుకు పితృవియోగమైంది. ఆయన తండ్రి గాదిరాజు వెంకటరామరాజు సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయనకు 84 సంవత్సరాలు. వెంకటరామరాజు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మంగళవారం ఉదయం బంధుమిత్రుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని భీమవరం ఏఎస్ఆర్ నగర్ టీవీ టవర్ రోడ్డులోని గాదిరాజు సుబ్బరాజు నివాసం వద్ద ఉంచుతారని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు అంతిమయాత్ర అనంతరం అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులకు హెల్త్ క్యాంపును పెదమిరం మిత్ర మెడికేర్ ఆసుపత్రిలో డిస్కౌంట్ రేటుకి వైద్యం అందించేందుకు ముందుకు రావడాన్ని జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి అభినందించారు. సోమవారం పెదమిరంలో మిత్ర మెడికేర్ హాస్పిటల్లో పోలీసులకు ఆరోగ్య పరీక్షలు, ఓపీ, రక్త పరీక్షలు నిర్వహించే కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిత్యం ఎంత ఒత్తిడిలో ఉన్నా వారి కుటుంబ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మిత్ర మెడికేర్ ఆసుపత్రి సిఐఓ డాక్టర్ విక్రాంత్ చుండూరి మాట్లాడుతూ ప్రివెంట్ హెల్త్ కేర్ ద్వారా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి ముదరక ముందే వ్యాధి నయం చేసుకోవచ్చని అన్నారు. ఎవరికి ఏ జబ్బు రాకముందు గుర్తించి వైద్యం అందిస్తే గుండె, లివర్ వ్యాధులు నయం చేసుకోవచ్చని అన్నారు. ఇటీవల పలువురు ఎస్ఐ, సిఐలు సైతం గుండెపోటుతో మృతి చెందారని, అందుకే తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ రోజు 80 మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. జిల్లాలో 400 మంది పోలీసులకు వైద్య పరీక్షలు 10 రోజుల పాటు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ భీమారావు, భీమవరం డీఎస్పీ జయసూర్య, పట్టణ రూరల్ సీఐలు, ఎస్ఐలు డాక్టర్ సాయిబాబు చుండూరి, డాక్టర్ మల్లేశ్వరి చుండూరి, ఆసుపత్రి మేనేజర్ భగవాన్, ఇన్ఛార్జ్ రామ్ చరణ్, పీఆర్ఓ బోడపాటి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన ఆనరబుల్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా సార్ ఆదేశం ప్రకారం మొత్తం జిల్లా పోలీస్కి హెల్త్ క్యాంప్ స్టార్ట్ జరిగింది. ఈ సందర్భంలో మన మిత్ర హాస్పిటల్ భీమవరం మనకు చాలా సపోర్ట్ చేసి డిస్కౌంటెడ్ రేట్స్కి ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ మల్లేశ్వరి గారు, డాక్టర్ విక్రాంత్ గారు, అన్ని టీమ్కి. దే హ్యావ్ కోఆపరేటెడ్ విత్ అస్. మన పోలీస్ సిబ్బందికి చాలా రకరకాలకి బందోబస్తు డ్యూటీస్, వేరే టెన్షన్ లాగా డ్యూటీస్ ఉంటుంది. దీనివల్ల ఎర్లీగా ప్రొటెక్షన్ రిగార్డింగ్ స్పెషలీ లివర్ డిజీజెస్ కానీ హార్ట్ డిజీజెస్ ప్రజెంట్ కాలంలో చూస్తే చాలా ఎక్కుతుంది. అండ్ మెనీ టైమ్స్ ఈవెన్ హెల్దీ ఫిట్ ఫెలోస్ ఆర్ ఆల్సో గెటింగ్ స్ట్రోక్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిజీజెస్. ముందుగా ఇది ప్రివెన్షన్ లాగా డాక్టర్స్ కూడా ఇది చెప్తున్నారు. స్పెషలీ హై స్ట్రెస్ జాబ్ లైక్ పోలీస్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మన ఆనరబుల్ డీజీ గారు మనకి అలాగే ఇన్స్ట్రక్షన్ ఇష్టం జరిగింది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ టుడే. అండ్ అగైన్ చాలా చాలా ధన్యవాదం మన అందరూ హాస్పిటల్ డిపార్ట్మెంట్, మన అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ గారికి and SPR garki who have organized this program over here today. We'll take it forward from here. హై స్ట్రెస్ జాబ్ సచ్ యాజ్ పోలీస్ జాబ్ అంటే పోలీసులకి ఉన్నంత స్ట్రెస్ ఎవరికి ఉండదండి. ఎందుకంటే ఏ టైంలో వాళ్ళన్నా రియాక్ట్ అవ్వాలి, అర్ధరాత్రి ఏ కాల్స్ వచ్చినా అటెండ్ అవ్వాలి. ఇటువంటి హై స్ట్రెస్ జాబ్ని ట్యాకిల్ చేయడానికి మనం ఫోర్ ఫ్రంట్గా చేయవలసింది ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనమాట. అంటే జబ్బు రాకముందరే మన దాన్ని ఐడెంటిఫై చేసి, అది ముదరక ముందరే మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితే ఎన్నో కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలం.
ఈ ఆస్పెక్ట్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ తీసుకుందండి. ప్రివెంటివ్ హెల్త్ క్యాంప్ అన్నమాట. ఎవరికి ఏ జబ్బు రాకముందే ఐడెంటిఫై చేసి దాన్ని సరైన పద్ధతిలో మనం ప్రివెంట్ చేయగలిగితే ఇతరితర హార్ట్ కాంప్లికేషన్స్ కానీ, లివర్ కాంప్లికేషన్స్ కానీ, రీనల్ కాంప్లికేషన్స్ కానీ ప్రివెంట్ చేయొచ్చు. దానికి వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద వెస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్. అట్లానే స్టేట్లో కూడా ఇతరితర భాగాల్లో జరుగుతుంది. సో అండ్ మా మిత్రా మెడికేర్ హాస్పిటల్ తరఫున మా డాక్టర్స్ అందరి కోఆపరేషన్ కంపల్సరీ ఈ క్యాంప్కి ఉంటుంది. అట్లానే ఫ్యూచర్లో జరిగే క్యాంప్స్ అన్నిటికీ కూడాను మేము హోల్ హార్టెడ్ గా సపోర్ట్ చేస్తాం. బొండా సుబ్బారావు 11వ వర్ధంతి సందర్భంగా భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, త్యాగరాజు భవనం నందు నంబూరు శ్రీ కాళీవనాశ్రమ పీఠాధిపతులు శ్రీ చంద్రకాళీ ప్రసాద మాతాజీ శిష్యులు శ్రీ శ్రీనివాస రామానుజదాస్ చే మహాభారతంలోని మధుర ఘట్టాలపై ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రారంభ కార్యక్రమాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతించిన తండ్రి బొండా సుబ్బారావు వర్ధంతిని ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా నిర్వహిస్తున్న బొండా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం శ్రీనివాస రామానుజదాస్ మహాభారత ఘట్టాలను కళ్లకు కట్టినట్టు తన ప్రవచనాలతో ప్రేక్షకుల కళ్ల ముందుంచారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బివిరాజు పార్క్, వీరమ్మ పాండ్ సమీపంలోని శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం బొండా వెంకటేశ్వరరావు సౌజన్యంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొండా సత్యనారాయణమూర్తి, బొండా సత్యకిషోర్, వబిలిశెట్టి కనకరాజు, మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కార్మూరు సత్యనారాయణ, డివిఎస్ చంద్రజీ, అల్లు శ్రీనివాస్, భోగలింగేశ్వర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలోచించాల్సింది ఏంటంటే లోకంలో వ్యక్తుల్ని ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు అనడానికి మహాభారతంలో చిన్న కథ ఉంది. ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఏది పరిపాలన చేస్తున్నాడు. చాలా నమ్మకార్యాలు చేసిన మహాభావుడు. కొంతకాలానికి మృత్యు అనివార్యం కదా. యాకస్య హీరో మృత్యువు. ఇంద్రద్యుమ్నుడు దేహాన్ని వదిలేడు. ఈయన చాలా కాలం నుంచి భోగాలు అనుభవిస్తున్నాడు కదా. ఇప్పటికి ఈయన పుణ్యం క్షయమైపోయి ఉంటుంది. క్షీణే పుణ్యే మధ్య రోగం విశంతి. ఎక్కడైనా మాత్రం సన్నిధానానికి వెళ్ళనంత వరకు మరణానికి జన్మచక్రం తప్పదు. ముక్తానం తర్వాత తిరుగుతూ ఉండవలసిందే. పుణ్యకార్యాలు చేసినందువల్ల కేవల కార్యాలు భోగాలు అనుభవిస్తారు. మరి ఆ భోగాలు వెళ్ళిన శాశ్వతమైనటువంటి లక్షణం ఉందా అంటే మళ్ళీ జ్ఞానాదేవత కైవల్యం మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. స్వామి చక్కగా చెప్పారు. ఎవరైనా ఆచార్యులు అంటే తమ ఆచరించి లోకంలో నడిపించేవారు. ఆచరిస్తున్నారు అదే లోకానికి చెప్పేవారు. తేలిగ్గా ఉండేది పెట్టడం ఎలాగా ఇలా చాలా గురించి తమ ఆచరణ ఉండండి, ఇలా ఉండండి అని చెప్తారు. అది ఆచరణలోకి వచ్చేటప్పటికి అది లేదనుకోండి, వాడే రాక్షసుడు.
భీమవరం పట్టణ ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త స్వర్గీయ బొండా సుబ్బారావు గారి 11వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా వారి కుమారులు బొండా వెంకటేశ్వరరావు అలాగే వారి మనవడు బొండా సత్యకిషోర్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి నిన్నటి రోజున 13వ తేదీ ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో మరి నంబూరు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాతాజీ చంద్రకాళి వనప్రసాద మాతాజీ గారి శిష్యులైనటువంటి శ్రీనివాస్ దాస్ గారి చేత ప్రవచనాలు 5 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సోమవారం నాడు బీవీ రాజు పార్కు సమీపంలో ఉన్నటువంటి శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదం అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు బొండా వెంకటేశ్వరరావు గారి సౌజన్యంతో వారి తండ్రి గారు బొండా సుబ్బారావు పేరిట ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఉదయం నుంచి కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ మహత్కార్యం అన్నప్రసాదం అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు సౌజన్యం అందించినటువంటి బొండా వెంకటేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి సంవత్సరం తమ కళాశాలలో అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తమ కళాశాలలో చదివే విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా తెలిసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పుట్టినరోజు అని గంగరాజు కోవిడ్-19 సమయంలో తన వంతు సాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి తన వంతు సాయంగా అందించిన వ్యక్తి అని, ఆశ్రమ హాస్పిటల్ను ఏర్పాటు చేసి తమ కళాశాలలో విద్యార్థులకు అధ్యాపకులకే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు సాయం అందిస్తున్నారని, తమ కళాశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు. అటువంటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని తమ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరమని, మనిషి సాటి మనిషికి ఇచ్చే వెలకట్టలేని బహుమతి రక్తదానమని, దానివల్ల ప్రాణాలనే నిలబెట్టవచ్చని, 18 నుండి 65 సంవత్సరాల వయసు కలిగిన ఆరోగ్యవంతులైన వారు రక్తదానాన్ని చేయవచ్చని విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ మోజెస్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఆశ్రమ హాస్పిటల్ 25 years సెంబర్ జూబ్లీ సందర్భంగా, అలాగే ఎక్స్ఎంపీ గోకరాజు గంగరాజు గారు 80వ రోజు పుట్టిన సందర్భంగా ఇక్కడ డిఎన్ఆర్ అసోసియేషన్లో బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ రోజు దంతూరి నారాయణ గారు సెక్రటరీగా, రాయసం వెంకటరావు అధ్యక్షున కొంతమంది దాత సహకారంతో ఈ అసోసియేషన్లో కళాశాల ప్రారంభం జరిగింది. దాని అభివృద్ధికి సహాయం చేసిన ఒక మనిషి మన గోకరాజు గంగరాజు. ఎందుకంటే మా అందరూ తెలుసు, ఇక్కడ ఆయన కుటుంబం తరఫున ఇండోర్ స్టేడియం కానీ, గెస్ట్ హౌస్ కానీ, క్రికెట్ గ్రౌండ్ కానీ బాగా చేసిన సహకారం చేసిన వ్యక్తి గోకరాజు గంగరాజు గారు. ఒక రంగా చెప్పాలంటే నేను కళాశాలలో సెక్రటరీగా రావడం కూడా ఆ గంగరాజు కారణం చెప్పి గర్వంగా చెప్తున్నాను. ఈరోజు మన గోకరాజు గంగరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నా పుట్టినరోజు మా కాలేజీ డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఆశ్రమం వారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా డిఎన్ఆర్ కళాశాల ప్రెసిడెంట్ గారు జీవి నరసింహరాజు గారు, అలాగే మన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు గారు, అలాగే మన అసిస్టెంట్ సెక్రటరీ గారు బోసురాజు గారు, అలాగే వివిధ కళాశాల మన జీబీ అండ్ ఏఓ గారైనటువంటి రామకృష్ణరాజు గారు, అలాగే మన జీబీ మెంబర్ అయిన సురేంద్ర గారు, పీజీ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు, అలాగే ఎంబీఏ ప్రిన్సిపల్ శ్రీధర్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆశ్రమం సిబ్బంది డాక్టర్స్ కి, అలాగే మా కాలేజీకి లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న
ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ నిజంగా ప్రతి సంవత్సరం గోకరాజు గంగరాజు గారి పుట్టినరోజు నాడు మీ బ్లడ్ డొనేషన్ క్యాంపు జరగటం అనేది ఆనవాయితీగా వస్తుంది. నిజంగా గోకరాజు గంగరాజు గారు నిజంగా ఎంతో మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఎన్నో ఉన్నత పదవులను చేపట్టి ఎన్నో వైద్య కళాశాల, మన ఆశ్రమం కళాశాల, అలాగే హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించడమే కాదు, అది మన స్టేట్ ఆంధ్ర తెలంగాణలో బెస్ట్ కాలేజీలో తీర్చిదిద్దడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఎంతో మంది వేల మందికి ఉపాధి కల్పించి ఆయన మహోన్నతులు అయ్యారు. ఆయన అలాగే ఈ బ్లడ్ క్యాంప్ లో బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా బ్లడ్ డొనేట్ చేయవలసిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఉందండి. మనం ఇండైరెక్ట్ గా ఒక పేషెంట్ కి బ్లడ్ ఇచ్చడం వల్ల ఆ పేషెంట్ ఆ బ్లడ్ తోటి మళ్ళీ రీబర్త్ చేసుకునే అవకాశం కూడా మనం కల్పించిన వాళ్ళు అవుతాం. ఇండైరెక్ట్ గా మనం వారికి ప్రాణదానం చేసినట్టుగా కూడా అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంకులు కూడా విరివిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలి. బ్లడ్ డొనేట్ చేస్తే మనకి ఏదో అయిపోతుందనే అపోహలు కూడా ఉన్నాయి. ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. ప్రతి వ్యక్తి కూడా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. మన బ్లడ్ ద్వారా ఒక వ్యక్తికి కాపాడిన వాళ్ళు అవుతాం. యాక్సిడెంట్లో కానీ ఒక వ్యక్తి అపాయంలో ఉన్నప్పుడు కానీ ఈ బ్లడ్ ఉపయోగపడితే ఇండైరెక్ట్ గా మనం ఎంతో కొంత సాయం చేసినట్టుగా ఉంటుంది. ఈ రోజున ఆశ్రమం హాస్పిటల్ వారి చేత బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. డిఎన్ఆర్ కళాశాలలో ఎల్లప్పుడూ కూడా ముఖ్యంగా సమాజ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఉచిత మెడికల్ క్యాంప్స్ చాలా భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయినట్లయితే 4 పర్యాయాలు మెగా క్యాంప్ ఏర్పాటు చేశాము. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్స్ చూస్తున్నాం, అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి ఆశ్రమం హాస్పిటల్స్ చూస్తున్నాం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ వారికి కూడా వారు ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు మేము ముందుకు వచ్చి ఈ విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా సమాజ సేవలు డిఎన్ఆర్ కళాశాల విద్యార్థుల యొక్క ప్రాధాన్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.